గుడ్ ఈవినింగ్. 2 తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. తెలంగాణలో సుమారుగా 14,000 అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వేల సంఖ్యలో అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రము గత 5 సంవత్సరాలుగా 14,000కు పైగా ఖాళీలు ఉన్నా కానీ ఏ ఒక్క జిల్లాలో కూడా ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయలేదు. అయితే లేటెస్ట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. మరొక జిల్లా నుంచి ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది, టోటల్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్హతలు ఏంటి, మరియు ఏ సర్టిఫికేట్లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నుంచి ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. టోటల్గా 87 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆ జిల్లా ఐసిడిఎస్ పీడీ గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి పోస్టులలో ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులు 11 ఖాళీలు ఉన్నాయి. మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు 18 ఖాళీ ఉన్నాయి. ఆ తర్వాత అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 58 ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా 87 ఖాళీలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ నెల 4వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి ఈ నెల 19వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆఫ్లైన్లో మీరు అన్ని సర్టిఫికేట్లను జత చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి సిడిపిఓ కార్యాలయంలో ఈ దరఖాస్తులను అందజేయవలసి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్హత ఏంటి అంటే ఇక్కడ 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండాలి అంటే ఇక్కడ 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీకి ప్రాంతాలలో అయితే ఇక్కడ 21 సంవత్సరాలు వచ్చిన వారు అందుబాటులో లేనట్లయితే 18 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలను కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఏంటి అంటే ఇక్కడ పుట్టిన తేదీ సర్టిఫికేట్ను ఖచ్చితంగా జత చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏజ్ లిమిట్ విధించారు కాబట్టి మీ యొక్క వయసు ధృవీకరణ పత్రానికి సంబంధించినటువంటి ధృవపత్రాన్ని సబ్మిట్ చేయాలి. అదేవిధంగా విద్యార్హతకు సంబంధించినటువంటి సర్టిఫికేట్, విద్యార్హతను ఎస్ఎస్సిగా నిర్ణయించారు కాబట్టి ఎస్ఎస్సి మెమోను తప్పకుండా జత చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కులాల పరంగా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి కుల ధృవీకరణ పత్రాన్ని కూడా తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ను ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి పోస్టు ఖాళీగా ఉంటే ఆ ప్రాంతం వారికే కేటాయిస్తారు కాబట్టి నివాస ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ వితంతువులు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ వితంతువుల భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా జత చేయవలసి ఉంటుంది. ఇక వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు దరఖాస్తు చేసుకునే సమయంలో ఇక్కడ వికలాంగుల సదరం సర్టిఫికేట్ను కూడా జత చేయవలసి ఉంటుంది. ఇక్కడ వితంతువులు దరఖాస్తు చేసుకునే సమయంలో వారికి చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారి భర్త డెత్ సర్టిఫికేట్తో పాటు ఆ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్లను కూడా వారు జత చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వీరికి అదనపు మార్కులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీరు వారి పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్లను జత చేయవలసి ఉంటుంది. వీటితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డును, రేషన్ కార్డును జత చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అన్ని జిల్లాల్లో ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రానున్నాయి. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ ఆ విషయాలను మీకు తెలియజేస్తుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే మీకు రావాలి అంటే, మీకు తెలియాలి అంటే, మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.